హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఎగ్స్ ఇలా బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఎగ్స్ మొత్తం తొక్క తీసుకొని ఇలా పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. మధ్యకి ఇలా ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలండి. ఎగ్స్ మొత్తం వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లో తీసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఇందులో కూరకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవుతుంది కదా, ఇక్కడ చూపిస్తున్నవన్నీ గరం మసాలా సామాన్లు మొత్తం ఇందులో వేసుకోవాలండి. వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. నేను ఇంతకు ముందు ఒక 3 టమాటోలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పేస్ట్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత తీసినట్లయితే టమాటోలు అంతా ఇలా మగ్గిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కూరకి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఎగ్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం అవన్నీ చూసుకొని ఇంకొక పావుగంట సేపు మూత పెట్టుకొని పావుగంట తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి కూర అంతా ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మరొకసారి కలుపుకొని ఇలా ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే